వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటి వరకు కూడా ఎన్యూమరేషన్ జరుగుతూనే ఉంది. మన నియోజకవర్గం ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో అన్నిటికి కూడా రైతు సోదరులకు ఇబ్బంది లేకుండా ఎన్యూమరేషన్ చేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి పూర్తిగా అవాస్తవాలు నిన్న మాట్లాడారు. అంటే అందుకు ఉదాహరణ చూడొచ్చు. నిన్న మనకి అక్కడ ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసి ఆయన వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ కార్యకర్తలనే లేదంటే రెడీ చేసినటువంటి ఆ ఫేక్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అక్కడ ఆయనతో మాట్లాడేస్తూ జరిగింది. ఇందుకు ఉదాహరణే ఇక్కడ చూడొచ్చు. నిన్న ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కౌలు రైతు కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ఒక వ్యక్తితో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ కార్యకర్తతో చెప్పించడం జరిగింది. అంటే ఆయనకి సంబంధించి కౌలు రైతు కార్డు నాకు అందలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ ముందు మాట్లాడిస్తారు. ఆయనకి సంబంధించినటువంటి కౌలు రైతు కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ లాస్ట్ ఇయర్ కానివ్వండి, అలాగే ఈ సంవత్సరం సంబంధించినటువంటి 2 కాగితాలు. అంటే ఒక అవాస్తవాలని తీసుకెళ్లేటువంటి పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అంటే అతనికి ఆల్రెడీ ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. అంటే ఫేక్ ప్రచారాలు అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను మోసం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. చూసినట్టయితే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎన్యూమరేషన్కి రాలేదు, అధికారులు ఎవరు పొలాల్లో దిగలేదని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఈయనకి సంబంధించి కూడా పొలాన్ని ఆల్రెడీ ఎన్యూమరేషన్ కూడా చేశారు. మన అధికారులందరూ కూడా ఎక్కడైతే పొలాలు పడిపోయినాయో ఆ పొలాలన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళతోటి అవాస్తవాలు మాట్లాడించి ముందస్తుగా ఒక సీన్ క్రియేట్ చేశారు. అలాగే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగారో ఆ పొలం దగ్గర ఇంకొక రైతుతోటి మాట్లాడిస్తారు. ఆయన అసలు ఈ పొలమే కాదు, అసలు ఈ నియోజకవర్గం కాదు, ఈ ఊరు కాదు, పక్క నియోజకవర్గం వ్యక్తిని తీసుకొచ్చి నేను ఈ పొలాన్ని పండించాను, నాకేమి రాయలేదు, అధికారులు రాలేదని చెప్పి మాట్లాడిస్తున్నారు. అంటే కోనకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే వాళ్ళందరూ కూడా అక్కడ అధికారులతోటి వాళ్ళ పొలాలు పడిపోతే దాంచుకోవటం, ఇక్కడికి వచ్చేమో అంటే ముందస్తు ప్రణాళికగా జనాల్ని డైవర్ట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ రోజున మరి ప్రజలను మోసం చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పొలాలు నియోజకవర్గంలో మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఎవరైనా వైసీపీ నాయకులు చాలా మందినే ఉన్నారు ఇక్కడ. ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే పడిపోయినటువంటి పొలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఏదో ఒక్క రోజులోనే చేయాలని చెప్పేసి ఒక్కరోజు టైం ఇచ్చారని చెప్పి కూడా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా జరుగుతానండి. ఒక్క రోజు ఎన్యూమరేషన్ ఎక్కడైనా అవుతుందా? అధికారులు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలరా చెప్తారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా సార్, ప్రొసీడింగ్స్ ఇచ్చినా కానివ్వండి, అది ముందస్తుగా ఎంత జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే తప్ప రైతులు ఎవరిని కూడా అన్యాయం చేయడానికి పూర్తిగా ప్రతి రైతుకి కూడా ఈ రోజున ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. నిన్నటి వరకు కూడా జరిగింది. మీకు కావాలంటే డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు కూడా వెళ్ళి వాటితో మాట్లాడవచ్చు. ఎవరికి కూడా ఇబ్బంది చేయకూడదని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మరి నిన్న అంటే మనం గతంలో కూడా చూసాం, 2019 ముందు కూడా వైసీపీ ఏ విధంగా అబద్ధాలు